తను మా ఫ్రెండ్ ముంతాజు. మేమిద్దరం చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్. చూడండి తను ఇప్పటిదాకా ప్రిపేర్ చేసిన దమ్కి సేమియా సూపర్ గా ఉంది. మీరైనా డ్రై ఫ్రూట్స్ వేసుకొని తినొచ్చు. రండి, మా ఫ్రెండ్ దమ్కి సేమియా చేస్తుంది, చూద్దాము. ముందుగా స్టవ్ పైన దబర పెట్టుకొని ఒక లీటర్ వాటర్ పోసుకోండి. దానిలో మనము 3 కేజీలు చక్కెరని మనము కరగబెట్టుకోవాలి. 1 కేజీ సేమియాకి చక్కెర అయితే 3 కిలోలు కొలత. కానీ చక్కెర తక్కువ తినేవాళ్ళు తగ్గించుకోవచ్చు, ఎక్కువ ఇంకొంచెం తీపి కావాలనుకునే వాళ్ళు పెంచుకోవచ్చు. ఇది మీ ఇష్టం అండి. ఇప్పుడు చక్కెరని బాగా కరిగిస్తుంది మా ఫ్రెండు. తర్వాత పక్క స్టవ్ వెలిగించుకొని ఇంకొక దబర పెట్టుకోండి. మనం ఇప్పుడు సేమియాని రోస్ట్ చేసుకోవాలి. అవి ఆల్రెడీ రోస్ట్ చేసిన సేమియాలే, కానీ రోస్ట్ చేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకొని ఈ సేమియాలు మనము కొద్దిగా పీసులు చేసుకోవాలి. పొడవుగా ఉంటాయి కాబట్టి కష్టము గంటతో తిప్పుకోవటము. కొంచెము ముక్కలు చేసుకొని దాంట్లో వేసుకొని మనం వీటిని సేమియాలని నెయ్యిలో బాగా వేపుకోవాలి. అలా వేపుకున్నప్పుడే సేమియా పొడిగా వస్తుంది మనం తినేటప్పుడు. సేమియాని బాగా రోస్ట్ చేయాలండి. సేమియా ఎంత రోస్ట్ అయితే మనకి ఈ దమ్కి సేమియా స్వీట్ అంతా టేస్ట్ వస్తుంది. చూడండి రోస్ట్ అయిపోయినాయి. వీటిల్ని ఇంకొక ప్లేట్లోకి మనము తీసుకోవాలి. మన చక్కెర పాకము ఉడుకుతుంది. ఇటు సైడ్ గిన్నెలో 1 లీటర్ సేమియాకి 2 లీటర్ల వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్ని బాగా మరగనివ్వాలి. చక్కెర కరిగిందండి. ఇప్పుడు మనము బాగా మరగనిచ్చి పాకం వస్తుందేమో చెక్ చేసుకోవాలి. తీగ పాకం రావాలి. లైట్గా తీగ పాకం వచ్చింది చూడండి ఇక్కడ. ఇప్పుడు మనకు పాకం వచ్చేసినట్టు. దీంట్లో మనము కొంచెం కోవా వేసుకుంటున్నాము. కోవా అనేది మీ ఇష్టం, కొలత ఉండదు, ఎంతైనా వేసుకోవచ్చు. ఇక్కడైతే మేమైతే 1/4 కిలో కోవాని చక్కెరలో వేసి బాగా కరగబెడుతున్నాము. ఆ కోవా చక్కెరలో బాగా మెల్ట్ అవ్వాలి. చిటికెడు ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఫ్లేవర్ కోసము ఇలాచీ పౌడరు మిక్సీలో వేసుకొని మెత్తగా చేసి ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మన చక్కెర తీగ పాకం అయితే వచ్చేసింది. మరిగిన వాటర్ని తీసి సేమియాలో పోసుకోవాలి. ఇప్పుడు సేమియాలు మొత్తం ఒక పాత్రలో వేసుకొని మరిగిన వాటర్ని తీసి ఈ సేమియాలో పోయాలి. పోసి దీన్ని స్టవ్ పైన పెట్టి సన్న మంట మీద ఉడకబెట్టుకోవాలి. ప్రాసెస్ అయితే కొంచెం ఉంటుంది, కానీ కొద్దిగా కష్టపడితే సేమియా నెల రోజుల వరకు చెడిపోకుండా చాలా చాలా బాగుంటుంది. మనం పోసిన వాటర్కి ఆ సేమియాలకి పర్ఫెక్ట్గా సరిపోయింది. సేమియాలు ఉడికిపోయినాయి చూడండి. ఈ ఉడికిన సేమియాల్లో మనం ఆల్రెడీ కాసుకున్న జీరా పాకాన్ని ఆ ఉడికిన సేమియాలో ఇప్పుడు పోసుకోవాలి మనం. ఈ దమ్కి సేమియా స్వీటు మా నెల్లూరు స్పెషల్ అండి. చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి స్వీటు ఈ రకంగా ఈ విధంగా చేసుకొని తిని ఉంటే కామెంట్ చేయండి. ఇది మాకు నెల్లూరు వాళ్ళకి చాలా ప్రత్యేకమైన వంటకము. ఈ వాటరు ఈ చక్కెర పాకంలో ఈ సేమియాలు ఉడికి బాగా దమ్ అయిపోవాలి. పొడిగా సేమియాలు వచ్చేస్తాయి. మన దమ్కి సేమియా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూడండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. వాటర్ అన్ని అలా గెంటిపైకి ఒక్క డ్రాప్ కూడా వాటర్ రాకుండా ఇంకిపోయినంత సేపు దీనిని సన్న మంటలో ఉడికించాలి. ఉన్నా కూడా వేసుకోవచ్చు. మన సేమియా ప్రిపేర్ అయిపోయినాయి. వాటర్ మొత్తము పీల్చేసుకుంది చూడండి. ఒక్క చుక్క కూడా వాటర్ రావటం లేదు గెంటిపైకి. అంటే వాటర్ రావట్లేదు అంటే దీని ప్రిపరేషను కంప్లీట్ అయినట్టు. దీన్ని పెట్టకుండా ఒక క్లాత్ పరిచి పెడితే రేపు పొద్దునకి సేమియాలు మొత్తము చెమ్మంతా పీల్చేసి బాగా పొడిలాడతాయి.